ఐపీఎల్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళైతే 14 టైమ్స్ అయితే ప్లేయర్స్లోకి ఎంటర్ అయ్యి రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ఇన్ఫాక్ట్ 2025 ఐపీఎల్ కోసం కూడా చాలా మంచి టీంని అయితే వాళ్ళు ఓనర్స్ అయితే కొనుక్కోవడం జరిగింది. యాక్షన్లో జరిగిన 2 డేస్లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఏకంగా ఆల్రౌండర్స్ని అలాగే బౌలర్స్ని బెస్ట్ బౌలింగ్ అటాక్ని అలాగే ఏ ప్లేయర్ కూడా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకుండా డీసెంట్ అమౌంట్తోనే మంచి టీంని బిల్డ్ చేసుకున్న టీం చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు 2025 ఐపీఎల్లో కప్ ఏందని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాళ్ళు చాలా మంచి టీంని అయితే బిల్డ్ చేసుకోగలిగారు. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది టీము. అలాగే 12 సీమ్ బౌలర్స్ అలాగే 7 స్పిన్ ఆల్రౌండర్స్ అయితే వాళ్ళ టీంలో ఉన్నారు. ఇంత స్ట్రాంగ్ టీం అయితే ఇప్పుడు చూడలేము మనం సిఎస్కే దగ్గర. ఇక వాళ్ళ టీంలో ప్రాబుల్ ప్లేయింగ్ 11 అలాగే గెలిచే అవకాశాలు ఎన్నో మాట్లాడుకుందాం. ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ కెప్టెన్ అయితే ఓపెనర్గా ఉంటాడు. ఎందుకంటే ఇతను T20 క్రికెట్ చాలా ఓపెనర్ తనే ఉంటాడు. ఇక తనకు పార్ట్నర్గా కాన్వే అయితే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు జోడి ఆల్రెడీ సక్సెస్ అయింది. ఇక నెంబర్ 3 స్పాట్లో ఖచ్చితంగా వాళ్ళు హుడాన్ అయితే ఆడిపిస్తారనుకుంటాను నేనైతే. ఇక త్రిపాఠి కొంచెం సైలెంట్గా ఆడతాడు కాబట్టి హుడా ఆడిపిస్తే మంచి వాళ్ళకి ఆ మూమెంటం దొరుకుతుంది పవర్ ప్లేలోనే. ఇన్ఫ్యాక్ట్ ఆడగలడు. సన్ రైజ్ తరపున బాగా ఆడాడు కూడా. చూడాలి, నేనైతే పర్సనల్గా దీపక్ హుడా ఆడితే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇక నెంబర్ 4 స్పాట్లో ఖచ్చితంగా శివం దూబే ఆడతాడు. ఎందుకంటే శివం దూబే ఆ స్పిన్ బౌలర్స్ని బాగా ఆడగలడు, వాళ్ళను ఖచ్చితంగా గెలిపించగలడు. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే ఖచ్చితంగా శ్యామ్ కరణ్ ఆడతాడు. వాళ్ళు ఏకంగా 2.5 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఈ తక్కువ ప్రైస్కి ఇలాంటి ప్లేయర్ని అయితే ఎప్పుడు వాళ్ళు కొనుక్కోలేకపోయారు. నెంబర్ 7లో ఖచ్చితంగా వాళ్ళైతే విజయ్ శంకర్ని ఆడిపిస్తారు. ఖచ్చితంగా విజయ్ శంకర్ని కొనుక్కున్నారు కాబట్టి తమిళనాడు బాయే కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఆయన డొమెస్టిక్ సర్క్యూట్ కూడా బాగా ఆడుతున్నాడు. ఇక నెంబర్ 7లో రవీంద్ర జడేజా వాళ్ళ స్పిన్ ఆల్రౌండర్ అయితే రవీంద్ర జడేజా ఖచ్చితంగా నెంబర్ 7లో ఆడే ప్లేయరే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఒకసారి ట్రోఫీ కూడా గెలిపించాడు ఆ ప్లేస్లో వచ్చి. ఇక నెంబర్ 8లో ఖచ్చితంగా తలా ఫర్ ఏ రీజన్ ధోని అయితే వాళ్ళు ఉంటాడు, వికెట్ కీపర్ ధోని. ఇన్ఫ్యాక్ట్ 2025 ఐపీఎల్ 2026 ఐపీఎల్ కూడా ఆడగలిగే కెపాసిటీ ఉంది. ఇక నెంబర్ 9లో వాళ్ళు ఎక్స్ ప్లేయర్ రవి అశ్విన్ అయితే ఆడగలుగుతాడు. ఇక నెంబర్ 9 స్పాట్కి అతనైతే కరెక్ట్గా సూట్ అవుతాడు. ఈవెన్ బిగ్ షాట్స్ కూడా కొట్టగల క్యాప్లు ఉన్నాడు. ఇక నెంబర్ 10లో ఖచ్చితంగా నూర్ అహ్మద్ వస్తాడు. ఏకంగా 10 కోట్లు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నూర్ అహ్మద్ అయితే ఆ స్పాట్కి ఖచ్చితంగా సెట్ అవుతాడు. ఆ గ్రౌండ్లో వికెట్స్ తీసే క్యాప్లు ఉన్న ప్లేయర్ నూర్ అహ్మద్. ఇక నెంబర్ 11లో ఖచ్చితంగా అన్షుల్ కాంబోజ్ అయితే ఆడిపించాలనుకుంటున్నా. ఎందుకంటే ఖలీల్ అహ్మద్ కూడా పవర్ ప్లే స్పెషలిస్టే. కాకపోతే అన్షుల్ కాంబోజ్ ఆడిపిస్తే ఆ పవర్ ప్లేలో ఆ రైట్ హామ్ అండ్ లెఫ్ట్ హామ్, ఎందుకంటే పతిరానా ఒక లెఫ్ట్ హామ్ అలాగే ఈ అన్షుల్ కాంబోజ్ కూడా చాలా బాగా వేయగలుగుతాడు కాబట్టి అన్షుల్ కాంబోజ్ అయితే ఆడతాడు అనుకుంటాం. ఎందుకంటే ఆయన్ని మనం ముద్దుగా AK-47 అని పిలిపించుకుంటాం. ఇంకా నెంబర్ 11లో ఖచ్చితంగా ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఖచ్చితంగా పతిరానా ఆడతాడు. ఎందుకంటే పతిరానా చేయగలడు అంత మంచి బౌలింగ్. ఇక పతిరానాకి సపోర్ట్ బ్యాకప్ ప్లేయర్గా నాథన్ ఎలిస్ని అయితే తీసుకున్నారు వాళ్ళు. ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేయకూడదు. ఇక ప్యూర్లీ రవి అశ్విన్కి అయితే రవీంద్ర జడేజాకి అయితే వాళ్ళు బ్యాకప్గా రచిన్ రవీంద్రని అయితే తీసుకోవడం. ఇవే వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ 11 అలాగే స్క్వాడ్ అయితే ఒకసారి చూసేద్దాం. ముందుగా బ్యాటర్స్ రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, ఆండ్రే సిద్ధార్థ్ మరియు షేక్ రషీద్ అయితే వాళ్ళ బ్యాటర్స్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా, శివం దూబే, అశ్విన్, అన్షుల్ కాంబోజ్, శ్యామ్ కరణ్, దీపక్ హుడా, జామీ ఓవర్టన్, విజయ్ శంకర్, ఇక రామకృష్ణ ఘోష్, కమలేష్ నాగర్కోటి ఉంటారు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మతీషా పత్రేనా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ అలాగే గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎలిస్, ముఖేష్ చౌదరి, శ్రేయస్ ఘోషాల్ ఉంటారు. ఇక వీళ్ళ వికెట్ కీపర్స్ విషయానికి వస్తే MS ధోని, డివాన్ కావే అలాగే వాన్స్ బేడి లాంటి పవర్ హిట్టర్ని అయితే వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. టోటల్ 25 మెంబర్స్ అనుకుంటున్నారు. ఇండియన్ మెంబర్స్ 18 ఉంటే ఫారెన్ ప్లేయర్స్ అయితే 7 ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళైతే ఈ ప్రాబుల్ స్క్వాడ్తో అయితే మనం అయితే ప్రాబుల్ ప్లేయింగ్ 11 అయితే ఒకసారి పిక్ చేసి చూద్దాం. ఖచ్చితంగా వీళ్ళు ఓపెనర్స్గా ఖచ్చితంగా డివాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ కెప్టెన్ అయితే ఓపెనర్స్గా ఆడతారు. ఇక నెంబర్ 3 స్పాట్లో నేనైతే పర్సనల్గా దీపక్ హుడా అయితే ఆడతాడనుకుంటున్నాను. ఇంకా నెంబర్ 4లో శివం దూబే, నెంబర్ 5 శ్యామ్ కరణ్, నెంబర్ 6 విజయ్ శంకర్, నెంబర్ 7 రవీంద్ర జడేజా, నెంబర్ 8 MS ధోని, నెంబర్ 9 అశ్విన్, నెంబర్ 10 నూర్ అహ్మద్, నెంబర్ 11లో ఖచ్చితంగా అన్షుల్ కాంబోజ్ ఆడతాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఖలీల్ అహ్మద్ లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ వాళ్ళైతే అన్షుల్ కాంబోజ్ పిక్ చేస్తారనుకుంటాను. ఎందుకంటే అతనైతే పవర్ ప్లేలో చాలా బీభత్సమైన బౌలింగ్ చేయగలడు. ఇన్ఫ్యాక్ట్ స్పీడ్ ఎక్కువ వేయకూడదు. ఇంకా నెంబర్ 12 ప్లేస్లో ఖచ్చితంగా మతీషా పత్రేనా అయితే ఆడిపిస్తారు. ఇక ధోని అయితే ఈసారి ఆడబోతున్నా లేదని చూడాలి. ఖచ్చితంగా ఆడతాడు, ట్రోఫీ గెలిపిస్తాడో లేదో చూడాలి. అలాగే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీలో కూడా మనం చాలా మార్పులు అయితే చూడాలి 2025 ఐపీఎల్లో. ఎందుకంటే 2024 ఐపీఎల్లో వాళ్ళు ఖచ్చితంగా ప్లేయర్స్ లైక్ వచ్చేస్తారనుకునే టైంలో చిన్న బ్యాక్ ఫైర్ అయిపోయి చూసారుగా. ఇది చెన్నై సూపర్ కింగ్స్
బౌలింగ్ అలాగే బ్యాటింగ్ అటాక్ ఖచ్చితంగా వాళ్ళైతే ఈ ప్రాబుల్ ప్లేయింగ్ 11తో అయితే వెళ్తే కప్పు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంతవరకు వీడియో చూసినంత వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.